మీ గురించి చిన్న పరిచయం చెప్పండి. నా పేరు నాగరాజు. ఓకే. సాతెల్లి గ్రామం, ఎల్లారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా. ఓకే. మీరు అసలు సర్పంచ్ ఎందుకు కావాలనుకుంటారు? ఏ సమస్యను దృష్టిలో పెట్టుకున్నారు? సర్పంచ్ ఎందుకు కావాలనుకుంటారు మన సాతెల్లి గ్రామంలో? సాతెల్లి గ్రామంలో గత ప్రభుత్వంలో ఊరు డెవలప్మెంట్ లేదు. దాని డెవలప్మెంట్ గురించి నేను గత 5 సంవత్సరాల కింద ఉప సర్పంచ్. నేను అభివృద్ధి కాలేదు. ఇప్పుడు నేను సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేసి ఊరును ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. ఓకే. గ్రామంలో పరిష్కరించిన అత్యవసర సమస్య ఏంటి అసలు? గ్రామ స్థాయిలో సర్పంచ్ కాగానే ముందుగా సమస్యించిన సమస్య, పరిష్కరించిన సమస్య సిసి రోడ్లు, సిసి డ్రైనేజ్, తాగునీటి సదుపాయం, ఎలక్ట్రికల్, ప్లస్ మళ్ళీ ఇప్పుడు బస్తీ దవాఖానా మెయిన్ ప్రయారిటీ ఫస్ట్. అలాంటి కొన్ని సౌకర్యాలు ఊరికి అభివృద్ధికి చేయడానికి ముందుకు వస్తున్నాం. ఓకే. త్రాగునీరు తర్వాత డ్రైనేజ్ సమస్య పట్ల ఫస్ట్ చర్య దేని మీద తీసుకుంటారు? ఫస్ట్ ఇక్కడ ఊర్లో ఏం ప్రాబ్లం ఉందంటే తాగునీటి ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. సిసి రోడ్లు ఆల్రెడీ గత మార్చ్ ఏప్రిల్లో ఒక 10 లక్షల సిసి రోడ్ నేనే చేసినాను. కానీ ఇంకొక 20-30 లక్షల సిసి రోడ్లు తీసుకొచ్చి ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి ఓకే. ఇప్పుడు గ్రామ పంచాయతీలో మీరు సర్పంచ్ అయినాక గ్రామ పంచాయతీ నిధులు ఏ విధంగా పారదర్శకంగా మీకు ఏ విధంగా సమకూరుస్తారు, ఏ విధంగా ఖర్చు పెడతారు? గ్రామ పంచాయతీ నిధులు నీటి సదుపాయం, ఓకే, స్ట్రీట్ లైట్స్, ఓకే, మళ్ళీ ఇది పారిశుద్ధ్యం గురించి, వీటి గురించి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. ఓకే. గ్రామంలో యువత మహిళల పట్ల ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అసలు ఏ కార్యక్రమంలో పాల్గొంటారా? వాళ్ళని ఏ విధంగా ఇన్వాల్వ్ చేస్తారు యువతను, మహిళలు? యువతకు ఇప్పుడు ఒక గ్రంథాలయం ఊరికి తీసుకురావడానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళకు ఒక గ్రంథాలయం పెట్టిపించి యువతకు ఇప్పుడు క్రీడల మానసిక దృఢంతో యాక్టివ్ కావడానికి యువతకు, మళ్ళీ ఇప్పుడు ఐకేపీ మహిళా సంఘాలకు వాళ్ళకు మా సర్పంచ్ అయినాక నేను ఎమ్మెల్యే సార్తో మాట్లాడి వాళ్ళకు ఒక కమిటీ హాల్, ఐకేపీ కమిటీ హాల్ శాంక్షన్ చేపిస్తారు అని చెప్పేసి ప్రయారిటిస్తున్నాం. ఓకే. ఇప్పుడు మీరు సర్పంచ్ అయిన తర్వాత గ్రూప్స్ లెవెల్లో, గ్రామ స్థాయిలో గ్రూప్ లెవెల్ రాజకీయ ఒత్తిడి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరిస్తారు సమస్య? ఇద్దరి అక్కడ పరిస్థితుల్లో ఇద్దరు మాటలు ఎవరికి ఎటువంటి మనస్పర్ధలు రాకుండా వాళ్ళకు దగ్గర ఉండి నేను ఇద్దరికి కాంప్రమైజ్గా మాట్లాడి ఇద్దరికి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్తున్నాను. విద్యా ఆరోగ్యం పట్ల గ్రామ స్థాయిలో మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? నేను ఇప్పుడు సర్పంచ్ కాలేదు, నెక్స్ట్ పోయినసారి ఇప్పుడు ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్. నేను ఎమ్మెల్యే సార్ దృష్టికి మా ఊర్లో సార్ స్కూల్ ఇట్లా పిల్లలకు మురుగుదొడ్డి సౌకర్యం లేదు, స్కూళ్ళు ఉరుస్తున్నాయి, దానికి ప్రభుత్వం స్పెషల్గా ఫండ్ పెట్టండి సార్, దానికి ఒక అభివృద్ధి కావాలి మాకు అని చెప్పాను. ప్లస్ మళ్ళీ అంగన్వాడీ పిల్లలకు సార్ టాయిలెట్స్ లేదు, అలా ప్రాబ్లం ఉన్నాయి సార్ అని చెప్పగానే ఇమీడియట్ ఈరోజే మొన్న కోడబడక ఉంది దాని టాయిలెట్కు, బాత్రూమ్కు ఫ్రోజింగ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అది ఇమీడియట్ ఫండ్ కూడా ఉన్నది. ఎలక్షన్ కూడా కాగానే ఫస్ట్ ప్రయారిటీ అంగన్వాడీ పిల్లలకు బాత్రూమ్ లేదు, దానికి ఇమీడియట్ ఫస్ట్ కనిపించేస్తుంది. ఓకే. గ్రామ ప్రజలు మీకు సర్పంచ్గా ఎందుకు ఎన్నుకోవాలి? నేను చేసే పనులు నీతి నిజాయితీగా, వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, నేను ఆపదలో ఉన్నా, ఏడన్నా ఉండి అన్నా నేను ఇట్లా ఉన్నా నాకు ఇదైంది వాళ్ళకు హెల్పింగ్ చేస్తున్నా, వాళ్ళకు నేను ఏమదంటే నా గురించి తెలిసింది, దానికి నా నిజాయితీ ఏమైనా అర్థమైంది. ఆ విధంగా నన్ను సర్పంచ్ అభ్యర్థిగా అది ఎన్నుకుంటారని నా సాతెల్లి గ్రామ ప్రజలకు, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్లకు, పెద్ద మనుషులందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.